హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇందులో 10th క్లాస్ మరియు ఐటీఐ పాస్ అయిన వారు, జస్ట్ పాస్ అయితే చాలండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏమీ అవసరం ఉండదు. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే చాలు. అదొక్కటే అడిగారండి. అటెండ్ అయిన వారికి మాత్రమే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అయిన వారికి మాత్రమే జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తామని చెప్పి మెన్షన్ చేస్తారు. వీటికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఏమీ లేదండి, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీరు వెళ్ళి అటెండ్ అవ్వడమే సరిపోతుంది. ఆ నోటిఫికేషన్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది 10th క్లాస్ మరియు ఐటీఐ పాస్ అయిన వారికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ అండి. కాకపోతే మీరు ఫ్రెండ్స్ గమనించగలరండి, ఇది కేవలం న్యూఢిల్లీలో మాత్రమే పోస్టింగ్ అనేది ఉంటుంది. మీకు ఎక్కడ మరే ఇతర పోస్టింగ్ అనేది ఉండదు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ 23/8/2021 నుంచి క్లోజింగ్ డేట్ 24/8/2021, అనగా కేవలం 2 days మాత్రమే ఆన్లైన్లో మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ 2 days తర్వాత ఆటోమేటిక్గా ఆ విండో, ఆన్లైన్లో అప్లై చేసుకునే విండో అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, గమనించగలరండి. ఇందులో మొత్తంగా మల్టీ టాస్క్ స్టాఫ్ పోస్టులు రిలీజ్ చేశారండి. ఎంటీఎస్ అని పిలుస్తాం. మొత్తం 50 పోస్టులు రిలీజ్ చేశారు. 10th క్లాస్ పాస్ అయిన వారు లేదా ఇంటర్ పాస్ అయిన వారు, జస్ట్ పాస్ అయితే చాలండి. కాకపోతే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు అన్నింటినీ, ఏజ్ రియాక్షన్ క్లెయిమ్ చేస్తున్న ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ రోల్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫిజికల్ మెయింటెనెన్స్, రికార్డుని మెయింటైన్ చేయడము, జనరల్ క్లీనింగ్నెస్ సంబంధించిన ఏదైనా ఉంటే ఆ సెక్షన్ వర్క్ చేయడము, లేకుంటే క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ కానీ, ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ తీసుకోవడం కానీ, సెండింగ్ ఫ్యాక్స్ను పంపడం కానీ, లేదా నాన్ క్లరికల్ వర్క్ చేయడం కానీ, లేకుంటే అసిస్టెంట్, నార్మల్గా రొటీన్ వర్క్ చేస్తారు కదా, అసిస్టెంట్ వర్క్ అంటే డైరీ మెయింటైన్ చేయడం కానీ, డిస్పాచల్ వర్క్ చేయడం కానీ, కంప్యూటర్ వర్క్ చేయడం కానీ, అలా ప్రతి ఒక్క వర్క్లు అనేది ఉంటుంది. డెలివరీ బాయ్ వర్క్లు కానీ, వార్డెన్ వాచ్ కానీ, క్లీనింగ్ రూమ్స్ కానీ, డస్టింగ్ ఆపరేటర్గా కానీ, బిల్డింగ్ ఫంక్షన్స్, ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ 15 వర్క్లు ఉన్నాయి కదా, ఈ వర్క్లలో జాబ్లో ఏదో ఒక దానికి మీకు సెలెక్ట్ చేసుకుంటారండి. కేవలం 2 రోజులు మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. మీకు శాలరీ వచ్చేసి 19,291 రూపాయలు నెలకు ఇస్తారండి. ఓకే, ఇది ఫిక్స్డ్ శాలరీ అండి. దీంట్లో ఎటువంటి ఎక్స్ట్రా అలవెన్సెస్ ఏమీ ఉండవు. మీకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు మినిమంగా, మ్యాక్సిమం 25 సంవత్సరాలు మించకుండా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా రిలాక్సేషన్ అనేది కూడా వస్తుంది. కాకపోతే మీరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ను సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అది కూడా జాయినింగ్ టైంలో ఆన్లైన్ 1 time రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా జాయినింగ్ టైంలో మాత్రమే పే చేస్తారండి. ఇది 1 time రిజిస్ట్రేషన్ ఫీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం చదువుకొని మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్కి మాత్రమే డాక్యుమెంట్ని వెరిఫై చేస్తామంటే, మీరు ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో ఏ డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్ని తరోగా చెక్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తాము. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ ఏజ్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఎవరికైనా ఉన్నట్టు ఎక్స్పీరియన్స్, ఆ డాక్యుమెంట్స్ అనేది తరోగా చెక్ చేసిన తర్వాతనే మీరు ఫౌండ్ ఎలిజిబుల్ అయితేనే మిమ్మల్ని డిపార్ట్మెంట్లోకి తీసుకుంటామని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ మీదనే ఉంటుంది కాబట్టి, కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేస్ మీదనే ఉంటుంది. మీకు ఫిక్స్డ్ పీరియడ్ లేదా ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయేంత వరకు మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేస్తారండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే వారికి ఎటువంటి టీఏడిఏ బెనిఫిట్స్ అనేది మెన్షన్ చేయము. కేవలం ఢిల్లీ కానీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కానీ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎనీవేర్ ఢిల్లీలో ఎక్కడైనా మీరు వర్క్ చేసే విధంగా ఉండాలి. దీంట్లో మీకు షిఫ్ట్లు కూడా ఉంటాయండి, రొటేషనల్ బేస్ మీద ఉంటుంది కాబట్టి వాటికి ఎక్స్ట్రా ఎటువంటి కన్వీనియన్స్ ఇవ్వరు. మీరు 3 షిఫ్ట్లలో వర్క్ చేయడానికి వెల్లింగ్ ఉన్న వారికి మాత్రమే అప్లై చేసుకోండి అని చెప్పి క్లియర్గా ఇచ్చారండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ క్యారీ చేయాలి. అవేంటంటే, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వారు 10th క్లాస్ మార్క్స్ మెమోని క్యారీ చేయొచ్చు. క్యాస్ట్ లేదా కేటగిరీని క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వారు క్యాస్ట్ లేదా కేటగిరీ సర్టిఫికేట్ను క్యారీ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ కింద 10th క్లాస్ మరియు ఐటీఐ ఇచ్చారు కాబట్టి 10th క్లాస్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ను, లేదా ఐటీఐ ఉన్న వాళ్ళు ఐటీఐ సర్టిఫికేట్ను క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను కూడా క్యారీ చేయవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైము. మరియు ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్ అంటే మీ గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ అని అడుగుతారండి. ఆ డీటెయిల్స్ అని మీరు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక క్లాజ్ ఇచ్చారండి. 10th క్లాస్ మెమోలో కానీ, పాన్ కార్డులో కానీ, ఆధార్ కార్డులో కానీ ఖచ్చితంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఏ దానిలోనైనా మార్పు ఉన్నట్లయితే ఎందుకు మార్పు ఉంది అనే దాని గురించి సర్టిఫికేట్స్ అనేది మీరు ఎవిడెన్స్ ఆఫ్ ప్రూఫ్ను చూపించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు క్యాన్వాసింగ్ ఎనీ అదర్వైజ్ క్యాన్వాసింగ్ చేసినట్లయితే మీ
క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. మీరు ఫర్దర్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్ అయిన ICSIL ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు తరువుగా చెక్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారండి. ఇది వీడియో యొక్క నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క మొదటి పేజ్ అండి. ICSIL.in యొక్క మొదటి పేజ్. ఇందులో కెరీర్ సెక్షన్ ఉంది కదా, నేను క్లిక్ చేయగానే మీకు కెరీర్స్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు గమనిస్తే రిక్వైర్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మీకు రీడ్ నోట్ మోర్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నారు. అంటే ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేశారండి ఈ పోస్టుల గురించి. ఇది కేవలం ఆన్లైన్లో విండో వచ్చేసి 23/8/2021 మాత్రమే ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేసి 24/8/2021 క్లోజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు 23/8 వరకు వెయిట్ చేయాలి. 23/8 తేదీ మాత్రమే మీరు విండో ఓపెన్ అవుతుంది. ఆ రోజు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారండి. ఇది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మీరు మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ వెబ్సైట్ ఏదైనా సంబంధించి ఉన్న వెబ్సైట్ మెసేజ్ చేసి ఇక్కడ మీకు క్వెరీ రైట్ చేసి కామెంట్ను పోస్ట్ చేయొచ్చండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను, ఇది గమనించగలరండి. ఇది కేవలం 23/8/2021 మాత్రమే అప్లై అవుతుంది కాబట్టి అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మధ్యాహ్నం 12 noonకి ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ కూడా 24 noonకి క్లోజ్ అవుతుంది. సో మీకు కేవలం 24 గంటలు మాత్రమే అవకాశం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఇది గమనించగలరండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.